దేవగిరి రాజ్యాన్ని మహేంద్రవర్మ అనే రాజు పరిపాలించేవాడు. ఆయన రాజ్యంలో చాణక్యుడు ఒక విభాగంలో పనిచేసేవాడు. ఒకరోజు మహారాజు చాణక్యుడితో ఇలా అన్నాడు. మన రాజ్యంలో పేద ప్రజలు దుప్పట్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అని విన్నాను. తీసుకో, ఈ దుప్పట్లు తీసుకెళ్ళి మన రాజ్యంలో ఉన్న పేద ప్రజలకి పంచిపెట్టు. అలాగే ప్రభు, మీరు చెప్పినట్లే ఈ దుప్పట్లు అన్నీ పేద ప్రజలకి పంచిపెడతాను. అలా చెప్పి దుప్పట్లు తీసుకొని ఎద్దుల బండిలో పెట్టుకొని చాణక్యుడు అక్కడి నుండి బయలుదేరాడు. అది గమనించిన నలుగురు దొంగలు ఎలాగైనా ఆ దుప్పట్లను కొట్టేసి మనం వాటిని అమ్ముకొని డబ్బులు తీసుకోవాలి అని చెప్పి చాణక్యుడిని వెంబడించారు. అదిగో, దుప్పట్లను బయటే ఉంచాడు. లోపలికి వెళ్ళి అతను ఏం చేస్తున్నాడో చూసి మనం దుప్పట్లను దొంగలిద్దాం. పదండి, లోపలికి వెళదాం. అలా అని ఇంట్లోకి వెళతారు. చాణక్యుడు వాళ్ళ అమ్మతో కలిసి నిద్రపోతూ ఉంటాడు. అయ్యో, అదేంటి బయట అన్ని కొత్త దుప్పట్లు పెట్టుకుని వీళ్ళు చిరిగిన దుప్పట్లపై పడుకున్నారు? అయ్యా, అయ్యా, ఒకసారి లేవండి అయ్యా. అదేంటి మీరు అన్ని కొత్త దుప్పట్లు పెట్టుకుని చిరిగిన దుప్పట్లలో పడుకున్నారు, అది ఇంత చలిలో? అవి మహారాజు గారు అత్యవసరం ఉన్న వాళ్ళకి పంచిపెట్టమని చెప్పారు. కనీసం మాకు చిరిగిన దుప్పట్లు అయినా ఉన్నాయి, కానీ అవి లేని వారు చాలామంది ఉన్నారు. అందుకే వాటిని పంచిపెడదామని అక్కడ పెట్టాను. మమ్మల్ని క్షమించండి. మేము నలుగురం ఆ దుప్పట్లను దొంగలించడానికే వచ్చాం. మేము చేసేది ఎంత పెద్ద తప్పో ఇప్పుడే అర్థమైంది. ఇక నుంచి మేము అలాంటి పనులు చెయ్యం. అలా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు. అప్పటి నుండి కష్టపడి పనిచేసి జీవితం కొనసాగించసాగారు.